జిల్లా దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి పొట్లూరు కొండారెడ్డి మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న అసెంబ్లీలో మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది చూస్తుంటే చాలా దారుణమైన విషయంగా కనిపిస్తుంది. మరి వారు పెట్టినటువంటి బడ్జెట్ని ఏ పథకాన్ని చూసినా కూడా సగానికి కోతలు కోసి పెట్టినటువంటి దాఖలాలు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా అమలుపరచక మరి 9 నెలలు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చకుండా కేంద్రంలోనే నిధులు తెచ్చుకొని వెళ్ళగాక మరి వాళ్ళ సొంత బడ్జెట్లో కూడా ఇచ్చినటువంటి హామీలకి తగినన్ని నిధులు కేటాయించక మరి రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాలు నిన్న మన బడ్జెట్లో చూసినాం. మరి నిరుద్యోగులకి నెలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ప్రతి ఇంటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అవి నిరుద్యోగం చేసినటువంటిది. ఫ్రీ బస్సుని ఇప్పటికి అమలు చేయకపోవడము, అలానే రైతన్నలకి గిట్టుబాటు ధరలు కల్పించక వాళ్ళకి నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైన విషయమని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొండారెడ్డిని నేను ఖండించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మీరు ఈ యొక్క హామీలను ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో అమలుపరచమని, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానము ఫ్రీ బస్సుని అమలుపరచమని, మరి అలానే నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మీరు అమలుపరచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని మీకు ఏమాత్రము ఉంటే మరి కేటాయించినటువంటి నిధులను కాకుండా ఎక్స్ట్రా నిధులను కూడా కేటాయించి ఈ రాష్ట్రాన్ని ప్రాజెక్టులే కావచ్చు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి పథకాలని మీరు తీసుకొచ్చి అమలుపరచాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.